హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు రివ్యూ రూమ్. సో మీరు కూడా నాలాగా కార్ ఎంతూజియాస్టిక్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మనం మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ లో ఉన్నాం. ఇది ఏ బ్రాంచ్ అంటే మన ఆటోనగర్ బ్రాంచ్ అన్నమాట. ఇక్కడ నేను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పర్టికులర్ వెహికల్ ని వాక్ అరౌండ్ చేయడానికి వచ్చాను. సో ఆ వెహికల్ గురించి చెప్పే ముందు కొన్ని కాన్సిక్వెన్సెస్ చెప్తాను అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఫ్యామిలీ కార్ కొనాలనుకున్నా గానీ వాళ్ళ యొక్క మెయిన్ ప్రయారిటీ ఏముంటది అంటే యావరేజ్ లైక్ మైలేజ్ అనేది ఉంటది అండ్ రీసేల్ వాల్యూ అనేది వాళ్ళు చూస్తారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే వెహికల్ అండ్ నేను చెప్పే బ్రాండ్ ఎట్లుంటా అంటే రీసేల్ వాల్యూ కా బాప్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే వెహికల్ ఈజీగా యావరేజ్ అనేది 20 to 23 మధ్యలో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అదేదో కాదు, అది మన మారుతి సుజుకి కొత్త జనరేషన్ స్విఫ్ట్. సో ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ 2024 మోడల్. బేసిక్ గా దీని ఫ్రంట్ లుక్ చూసుకుంటే సేమ్ అంటే కొంచెం స్విఫ్ట్ అనగానే మనకు ఒక పాత డిజైన్ అనేది గుర్తొస్తుంది కదా. సో ఆ డిజైన్ ఎలిమెంట్స్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే మైనర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కొంచెం మనకి చేంజెస్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ గా మనకి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి కొంచెం కిందకు వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ సుజుకి లోగో పాత స్విఫ్ట్ కి ఎక్కడ ఉండేదంటే గ్రిల్ మీదే ఇచ్చేవాడు. కాకపోతే ఇక్కడ మనకి సుజుకి లోగో అనేది గ్రిల్ మీదే ఉంది. అండ్ మనకి ఇక్కడ లైట్స్ చూసుకుంటే కొంచెం బ్లాక్ ఫేడ్ అవుట్ కొంచెం కైండ్ ఆఫ్ డిజైన్ అనేది ఉంటుంది. నాకు పర్టికులర్ గా పాత మోడల్ కంటే ఈ హెడ్ లైట్ మోడల్ అనేది చాలా నచ్చింది. ఎందుకంటే కొంచెం ఎందుకో చూడంగానే ఆ డిఆర్ఎల్స్ అనేది చూడంగానే కొంచెం స్పోర్టీ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనం ఇక్కడ ఫ్రంట్ లో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడితో ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకి ఇక్కడ హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ వేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా మనకి ఫ్రంట్ అనమాట. కొంచెం ఫ్రంట్ మనం సడన్ గా చూడంగానే కొంచెం ఫ్రెష్ లుక్ అయితే వస్తుంది. కొంచెం అగ్రెసివ్ డిజైన్ అయితే ఉంది స్విఫ్ట్. అండ్ మనం ఇక్కడ సైడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ పాత స్విఫ్ట్ కి ఎలా అయితే డైమెన్షన్స్ అండ్ లెంత్ ఉన్నాయో సేమ్ డైమెన్షన్స్ అండ్ లెంత్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే అలాయ్ వీల్ అనమాట. ఇది మనకి బేస్ మోడల్ అయితే మనకి 14 inch అలాయ్ వీల్ వస్తుంది. కాకపోతే ఇక్కడ టాప్ ఎండ్ కాబట్టి మనకి 15 inch అలాయ్ వీల్ ఇది. సో అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది డిస్క్ ప్రొవైడ్ చేయడం అండ్ వెనకాల రేర్ అయితే డ్రమ్ అనమాట. సో మనం ఇక్కడ రేర్ వ్యూ చూసుకుంటే అండ్ ఇది మీకు లైక్ ఎలా చేంజ్ అయిందని చెప్పాలంటే కొంచెం లైట్స్ అనేవి కొంచెం వైడర్ గా ప్రొవైడ్ చేశారు. కొంచెం దగ్గరగా కాకుండా కొంచెం వైడర్ గా అయితే ఉన్నాయి లైట్స్. అండ్ సేమ్ ఫ్రంట్ కూడా అంటే కొంచెం ఏదో దగ్గరకు ఉన్నట్టు కాకుండా కొంచెం వైడ్ అనేవి ఉంటాయి అనమాట వెనకాల లైట్స్. వెనకాల అండ్ ఫ్రంట్ లైట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రేర్ లైట్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ కూడా మనకి హాలోజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రేర్ వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. రేర్ డిఫాగర్ అనేది ఉంది. సో పైన యాంటీనా అదే ప్రొవైడ్ చేశారు. ఇది డ్యూయల్ టోన్ అనమాట, రెడ్ అండ్ బ్లాక్. సో వెనక నుంచి చూడడానికి కూడా అండ్ మీరు గమనించినట్టయితే పాత దానికంటే ఈ యొక్క పర్టికులర్ కొత్త వేరియంట్ వచ్చేసి వెనకాల అండ్ ఫ్రంట్ మీకు కొంచెం బ్లాకిష్ ఫేడ్ అవుట్ తోటి ఉంటాయి అనమాట లైట్స్ అనేవి. సో దాని ద్వారా మనకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం లుక్ అనేది కొంచెం అగ్రెసివ్గా కొంచెం లైక్ స్పోర్ట్స్ కార్ టైప్ అనే ఫీల్ అయితే ఇస్తుంది అనమాట మనకి. అండ్ ఇది రేసింగ్ రెడ్ అని కూడా కలర్ అని చెప్పొచ్చు, బ్లాక్ అండ్ రెడ్ అనమాట ఇది. అండ్ మనం ఇక్కడ ఇంటీరియర్ లో చూసుకుంటే ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా మనకి ఫ్రంట్ సీట్ లో హైట్ అడ్జస్టబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొక మంచి థింగ్. అండ్ మనం ఇక్కడ డోర్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ విండో కంట్రోల్ బటన్స్ అనేవి ఇచ్చారు. లాక్ అన్లాక్ అనేది ఇక్కడ చైల్డ్ విండో అన్లాక్ అనేది అంటే ఎవరైనా పిల్లలు ఏమి ఊరికే విండోస్ బటన్ తోటి ఆడుకోకుండా అనే కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది డోర్ లాక్ ఓపెన్ అనమాట. అండ్ ఇక్కడ సో మనకి ఇక్కడ సీట్ చూసుకుంటే మనకు ఒక సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చెప్పాలంటే ఇది లెదర్ సీట్స్ కాదు, జస్ట్ ఏదో
నార్మల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీట్స్ అనమాట, లెదర్ అయితే కాదు. కాకపోతే వీటి యొక్క కుషనింగ్ అనేది బాగుంది. కొంచెం లైక్ అంటే మరీ కంప్లీట్ చాలా లాంగ్ రైడ్స్ కి వర్క్ అవుతుంది అని చెప్పలేను. కాకపోతే కొంచెం స్ట్రెస్ అయితే అవ్వము కొంచెం కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత. అండ్ మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ అనేది ప్రొవైడ్ చేశారు, అండ్ హెడ్ లైట్ లెవెలర్, అండ్ మనకి ఆటో స్టార్ట్ ఆఫ్. అండ్ మనం ఇక్కడ కింద చూసుకుంటే మనకి పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసేది, అండ్ వెనకాల ముందు హుడ్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇది మాన్యువల్ కాబట్టి మనకి ఇట్లా డెడ్ పెడల్ అనేది ప్రొవైడ్ చేశారు పక్కన, అది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. సో ఇక్కడ లోపల చూసుకుంటే ఇంటీరియర్ అనేది కొంచెం ఇక్కడ మనకి కొంచెం గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటే ఇచ్చారు కాబట్టి కొంచెం మనకి ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ కాకపోతే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి తెలుసు కదా, డబ్బా ప్లాస్టిక్ ఏం లేదా. సౌండ్ కూడా చూడండి, ప్లాస్టిక్ కొంచెం సౌండ్ వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ కొత్త మోడల్ స్విఫ్ట్ తో స్టాండర్డ్ నుంచే లైక్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు కంప్లీట్ బేస్ మోడల్ నుంచే కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి. అండ్ ఒక్కసారి మనము ఆన్ చేసి అయితే చూద్దాము ఇంజిన్ ని. సో ఇట్లా ఆన్ చేయగానే మనకి ఇక్కడ సుజుకి లోగో అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ మనకి నా ఇంజిన్ ఆన్ చేయగానే సమ్ సుజుకి పర్టికులర్ చిన్న మ్యూజిక్ అయితే చూడడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ మనం చూసుకుంటే పాత మోడల్స్ లో అయితే ఎలా అయితే ఉండేదో లైక్ పాత స్విఫ్ట్ కానీ బలేనో స్టీరింగ్ ఫీల్ అయితే ఉంటది. అండ్ మీకు ఫస్ట్ లోపల కూర్చోగానే బలేనో ఇంటీరియర్ అయితే మీకు కొంచెం గుర్తొస్తుంది. అండ్ సేమ్ అంతే ఉంటది అనమాట ఇంటీరియర్. అండ్ మనకి ఇక్కడ మనం ఇక్కడ లోపల క్లస్టర్ చూసుకుంటే కనుక మనకి అనలాగ్ అనే క్లస్టర్ అనేది చూడడం జరుగుతుంది. కాకపోతే చిన్న డిజిటల్ అనేది కూడా ఇవ్వడం లైక్ అంటే చిన్న లైక్ మనకు వేరే ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా లోపల ఈ డిజిటల్ అనేది మనకు కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఇది 8 ఇంచ్ అనమాట. ఇది కొంచెం లోపల లోగోస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉంటే స్క్రీన్ పెద్దగా ఉన్నట్టు మనకు కొడుతుంది అనమాట. అండ్ టచ్ అంతా ఓకే బాగానే ఉంది. లైక్ ఇక్కడ మనం సో ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇది ఎక్కడ ఉండాలి అట్లా చేంజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది ఇదంతా. అండ్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనమాట. అండ్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏసీ చూసుకుంటే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇదేమో మొత్తం ఏసీ బ్లోయర్ చేయడము, అండ్ ఇదేమో ఏసీ యొక్క టెంపరేచర్. సో ఇదనమాట, ఇది ఆటోమేటిక్. ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండ్ చెప్పాలంటే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు మనకి కే సిరీస్ ఇంజన్ అనేది ఉండేది, 3 సిలిండర్ కే సిరీస్ ఇంజన్. కాకపోతే ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఏంటంటే జెడ్ సిరీస్ ఇంజన్. కాకపోతే కొంచెం పవర్ అనేది తక్కువ ఉంటది. అండ్ దానివల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అంటే ఆబ్వియస్ గా మారుతి అనగానే మనకు గుర్తొచ్చే ఏంటది మైలేజ్ కాబట్టి. సో పవర్ తక్కువ ఉండడం వల్ల మైలేజ్ అనేది మనకు పెరుగుతుంది. ఒక్కసారి మనం రేర్ సీట్ కి వెళ్ళి ఆ రేర్ సీట్ కంఫర్ట్ కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇప్పుడు మనం రేర్ సీట్ లో చూస్తే నార్మల్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంతకు ముందు మనకి పాత జనరేషన్ స్విఫ్ట్ లో డోర్ హ్యాండిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం చూసాము. కాకపోతే ఈ కొత్త జనరేషన్ స్విఫ్ట్ లో మనకి డైరెక్ట్ ఇంతకు ముందు లాగానే లైక్ దాని ముందు మోడల్ లాగానే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చెప్పాలంటే ఇదే ఈజీ లైక్ ఇక్కడ కంటే. ఇక్కడ మనం చూసుకుంటే డోర్ అనేది కొంచెం వైడ్ గానే ఓపెన్ అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపల కూర్చోగానే మనం ఫస్ట్ థింగ్ నోటీస్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే లెగ్ రూమ్, నా హైట్ వచ్చేసి 5'11". లెగ్ రూమ్ వాజ్ ఓకే, నాట్ సో గుడ్. అసలు ఓకేనే, అంత గుడ్ అని ఏం చెప్పలేం. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా ఏం లేదు, అంటే హైట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకే అంత ఏం లైక్ రేర్ సీట్ అనేది నేను రికమెండ్ చేయను. అండ్ ఒకసారి మనం హెడ్ రూమ్ కూడా చూసుకుందాం.
అండ్ హెడ్ రూమ్ చూసుకుంటే 5'10" ఉన్న 5'10" వాళ్ళకి 5'10" కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి హెడ్ రూమ్ అనేది కొంచెం అంత కంఫర్టబుల్ ఉండదు. బట్ ఓకే, మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మిడిల్ వాళ్ళకైతే హెడ్ రెస్ట్ లేదు. అండ్ మనకి ఇక్కడ ఇంకో ప్యాసింజర్ కి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి హెల్దీ పర్సన్స్ అనే వాళ్ళు ముగ్గురు అయితే కూర్చోలేరు కంఫర్టబుల్ గా. నార్మల్ గా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా కూర్చోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి రేర్ సీట్ నుంచి మనం ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకుంటే కొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది డ్యూ టు ఆ గ్లాస్ ఫినిష్ వల్ల. లోపల ప్లాస్టిక్ మెటీరియల్ కొంచెం బెటర్ అవ్వచ్చు అండ్ మిగతా అంతా బాగానే ఉంది. అండ్ రేర్ సీట్స్ చూసుకుంటే రేర్ సీట్స్ కూడా ఓకే, చెప్పా కదా లైక్ హైట్ ఉన్న పర్సన్స్ కి అయితే ఇది అంత వర్త్ కాదని. ఒక్కసారి మనం బూట్ స్పేస్ చూద్దాం. సో దీని బూట్ స్పేస్ వచ్చేసి కంప్లీట్ గా 260 లీటర్స్ అని చెప్పొచ్చు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే తక్కువే, కొంచెం ఓకే. ఒక 2 పెద్ద బ్యాగ్స్ అయితే ఈజీగా సరిపోతాయి, దాని మించి ఏమో చెప్పలేను. 268 లీటర్స్ అనేది ఇంకా కొంచెం బెటర్ అవ్వచ్చు. 268 లీటర్స్ అనేది కొంచెం తక్కువే. సో ఇది వచ్చేసి దీని బూట్ స్పేస్. సో మనకి ఇక్కడ ఒక స్టెఫినీ అనేది ప్రొవైడ్ చేశారు, బట్ ఇది వచ్చేసి 14 ఇంచ్ ఉండొచ్చు మాక్సిమం. సో ఇది వచ్చేసి దీని ఓవరాల్ బూట్ స్పేస్ అనమాట. సో ఈ వీడియో కంక్లూజన్ వచ్చేసి లైక్ ఈ పర్టికులర్ వెహికల్ స్విఫ్ట్ కొత్త జనరేషన్ ఎవరు తీసుకోవాలి ఏంటి అని చెప్పుకుంటే, ఇప్పుడు ఎవరైనా రీసెంట్లీ మ్యారీడ్ కానీ లేదంటే కారు ఎవరైనా ఫస్ట్ టైం కొంటున్నారు, చిన్న ఫ్యామిలీ లైక్ 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళైతే 100% ఈ వెహికల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ రీసేల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటది, మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, అండ్ మనకి పార్ట్స్ కానీ ఏదన్నా ఈజీగా దొరికిపోతాయి. మారుతి అనగానే మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ దీని ఇంజన్ కూడా ఓకే ఎనఫ్ బాగానే ఉంటది, పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఫస్ట్ టైం కొంటున్నారు కార్ అండ్ వాళ్ళకి చిన్న ఫ్యామిలీ ఉంది, న్యూలీ మ్యారీడ్ అయితే ఒకసారి ఈ కార్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అండ్ పర్టికులర్ గా ఈ షోరూమ్ గురించి మాట్లాడుకుంటే నాకు చాలా వీళ్ళ హాస్పిటాలిటీ అనేది చాలా నచ్చింది. లైక్ ఎవరైతే సేల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎలా మనల్ని తీసుకున్నారు అనేది చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అయితే లోపల సిఎన్జి వేరియంట్ ఉంది, సో అది గ్రే కలర్ అన్నమాట. నేను మేనేజర్ తో మాట్లాడి లైక్ ఆ మేనేజర్ పేరు వచ్చే కవిత అండ్ నవనీత, వీళ్ళిద్దరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు నేను ఈ కలర్ అడిగాను, ఈ డ్యూయల్ టోన్ కలర్ అడిగాను. నేను వాళ్ళకి ఇలా ఇంటిమేట్ చేయగానే కవిత గారు అండ్ నవనీత గారు అప్పటికప్పుడు లైక్ వాళ్ళు నాకు అరేంజ్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. సో నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా వాళ్ళకి. అండ్ సో ఈ కంక్లూజన్ చూసేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అండ్ కీప్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.